ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, నేటి వాక్య ధ్యానము కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా యోబు గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవునిని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమై దహన బలి అర్పించుచు వచ్చెను. యోబు నిత్యము అలాగున చేయుచుండెను. ఆమేన్. చదువుకున్న లేఖ నిమిత్తమై ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదముల కారణభూతుడైన తండ్రి, మా మంచి దేవ, మీకు వందనాలునైనా. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ని అనుగ్రహించారు. మా జీవితాల్లో సంవత్సరములు గతించిపోతా ఉన్నా మీ కృప మాత్రము ఎంత మాత్రమును తగ్గింపలేదు నాయనా. మీ కృప చేతనే మేము సజీవములుగా ఈ క్షణం వరకు ఉన్నాము. అందును బట్టి మీకు వేలాది కోట్లాది స్తోత్రాలనైనా. ఈ ఉదయమున మేము చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి. ఈ లేఖనంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు నేర్చుకోవడానికి కృప చూపమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, సర్వాధికారి అయిన దేవుడు, నీతి సూర్యుడైనటువంటి దేవుడు, అంతటను వ్యాపించి ఉన్న దేవుడు ఈరోజు మనలను, మన వంటి అనేకమైన సమస్త జీవకోటిని ఆయన కనుచూపులో కాపాడుకుంటూ, ఆయన శాశ్వతమైన ప్రేమతో, ఆయన శాశ్వతమైన కృపతో మనలను ఎంతగానో కాపాడుకుంటున్నటువంటి గొప్పవాడు, సజీవుడైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ప్రియదేవుని పిల్లరా, ఈరోజు మనం చదువుకున్న లేఖనంలో ఒక గొప్ప భక్తుడు, ఒక బాధ్యత కలిగిన తండ్రి, దేవుని చేత పొగడబడినటువంటి వాడు, దేవునికి నచ్చినటువంటి వ్యక్తి, తూర్పు దిక్కు జనులలో అతని వంటి ధనవంతుడు మరొకడు లేనటువంటి పరిస్థితి. గొప్ప యథార్థవంతుడు, గొప్ప న్యాయవంతుడు, నీతిమంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు. ఇట్లాంటి గుణలక్షణాలు కలిగినటువంటి తండ్రిగా ఇక్కడ మనకు ఆ వ్యక్తి కనపడతా ఉన్నాడు. ఆయనే యోబు. ప్రియదేవుని పిల్లరా, ఒక బాధ్యత కలిగిన తండ్రి తన కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి వారి పట్ల ఆయన ఏ రీతిగా ప్రవర్తించాడు, తన కుటుంబం పట్ల ఎంత బాధ్యత కలిగి ప్రవర్తించాడు మనం చదువుకున్న ఈ వచనంలో చూడవచ్చును. ప్రియదేవుని పిల్లరా, తూర్పు దిక్కు జనులలో అతని వంటి వాడు మరెవరునూ లేడు. గొప్ప ఆస్తిపరుడు. దేవుడు అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను సంతానంగా అనుగ్రహించాడు. వారికి కలిగినటువంటి ఆ ఆస్తిని బట్టి, వారికి కలిగిన ఆ స్థితిని బట్టి యోబు కుమారులు, కుమార్తెలు ప్రతి దినము కూడా వారు విందు చేసుకునేవారు. వారు విందు చేసుకుని అన్నపానములు పుచ్చుకొనుచు ఒకరి ఇంట ఒకరు విందును ఆరగిస్తూ గడుపుతున్నటువంటి ఆ దినాల్లో తనకున్న ఆస్తిని చూసి, తనకున్నటువంటి ఆ పలుకుబడిని చూసి, తనకున్న ఆ గొప్పతనాన్ని చూసి ఆ తండ్రి మురిసిపోలేదు, అతిశయించలేదు. కానీ ఏం చేశాడో తెలుసా? తన పిల్లలు ప్రతిరోజు వారు చేస్తున్నటువంటి కార్యకలాపాలలో, విందులలో ఒకవేళ తమకు కలిగిన ఈ ఆస్తిని బట్టి, ఈ సౌకర్యమును బట్టి, ఈ యొక్క సౌఖ్యమును బట్టి దేవుణ్ణి దూషించిరేమో. బాధ్యత కలిగిన తండ్రి యొక్క ఆలోచన ఈ రీతిగా ఉంటుంది. తన పిల్లలు ఎలా ఉన్నారు? దేవునిలో ఉన్నారా? దేవునిని అనుసరిస్తూ ఉన్నారా? దేవుని వాక్యమును చదువుతూ ఉన్నారా? దేవుని వాక్యములో ఉన్న ఆ మెలకులను నేర్చుకుంటూ ఉన్నారా అని బాధ్యత కలిగిన తండ్రి ఆలోచిస్తాడు. ప్రియదేవుని పిల్లరా, ఈ రోజున
యోబు తన పిల్లల గురించి ఎంతగా ఆలోచన చేశాడు. వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుణ్ణి దూషించిరేమో అని. ఇదేం పిల్లరా, వారు పాపం చేసి ఒకవేళ దేవుణ్ణి దూషించారేమో అని ప్రతినిత్యము కూడా వారిని అడుగుతూ వచ్చాడంటండి. ఎందుకంటే వారు ప్రతిరోజు కూడా విందు చేసుకునేవారు. ఆ విందులో ద్రాక్షారసము పానం చేసేవారు. కాబట్టి ఆ రీతిగా వారు ద్రాక్షారసము పానం చేసి మరి విందులో ఉన్నప్పుడు ఒకవేళ అతిశయించి దేవుణ్ణి దూషించారేమో అని యోబు వారిని ప్రతిరోజు కూడా కనిపెడుతూ వారిని ఏం చేశాడండి, తర్వాత తమ హృదయములలో దేవుణ్ణి దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచేవాడట. దేని పిల్లారా, పవిత్రపరచడం అంటే దేవుని యొక్క వాక్యముతో వారిని శుద్ధి చేసేవాడు. దేవుని యొక్క గొప్పతనాన్ని వారికి తెలియచేసేవాడు. మీరు విందు చేసుకోండి, కానీ మీ విందులో మీరు అధికముగా తిన్నప్పుడు, అధికముగా త్రాగినప్పుడు ఒకవేళ మీకు తెలియకనే దేవుణ్ణి దూషించారేమో జాగ్రత్త. దేవుడు మనకిచ్చినటువంటి ఈ గొప్ప సౌఖ్యమును మనం వ్యర్థముగా మనం ఖర్చు చేయకూడదు. దేవుని చిత్తానికి మనం లోబడాలి, కానీ మన చిత్తాన్ని నెరవేర్చుకోవటానికి మనం ప్రయత్నం చేయకూడదు. ఇలాగున తన పిల్లలకు దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క న్యాయ విధులను, దేవుని యొక్క ఆజ్ఞలను వారికి తెలుపుతూ వచ్చినటువంటి గొప్ప ఆదర్శవంతమైనటువంటి తండ్రిగా యోబు మనకు కనపడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియదేని పిల్లారా, ఈ రోజున నీ సంతానము నీ మాట వింటుందా? నీ కుమారులు, నీ కుమార్తెలు నీ పట్ల ఏ రీతిగా వారు మెలుగుతా ఉన్నారు? అలాగుననే నీ కుమారులు, కుమార్తెల పట్ల నీవు ఏ రీతిగా ఆలోచన కలిగి ఉన్నావు? వాడు జీవితం వాడిది, నా జీవితం నాది అనేటువంటి తలంపు నీకుందా? ఒక బాధ్యత కలిగినటువంటి తండ్రిగా నీవు చేయవలసిన పని ఏమిటో తెలుసా? యోబు తన కుమారుల నిమిత్తము ఏ రీతిగా ఆలోచన కలిగి ఉన్నాడో, బాధ్యత కలిగిన తండ్రిగా ఈరోజు నీవు కూడా అదే పనిని చేయగలగాలి కదూ. కాబట్టి దేవుడు ఈ భక్తుని మనకు మాదిరిగా ఎందుకు ఉంచాడు? మన పిల్లలు చెడిపోయారేమో, మన పిల్లలు పాపము చేత దేవుణ్ణి దూషించారేమో, పాపము చేత వారి లోకముతో స్నేహం చేస్తూ ఉన్నారేమో. ఒక్కసారి ఆలోచన చేయమని తల్లిదండ్రులుగా మీకు దేవుడు తెలియచేస్తున్నటువంటి మాట. కాబట్టి ఈ రోజుననే మీ పిల్లలు ఏ రీతిగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నారు? యోబైతే తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుణ్ణి దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచేవాడు. అలాగుననే అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై, అందరి నిమిత్తము కాదు, ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి అర్పించేవాడటండి. ప్రియదేని పిల్లారా, సమస్త ప్రాణకోటిని కాపాడుతున్నటువంటి దేవుణ్ణి ఆయన ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడో, ఎంతగా ఆయన ఆరాధిస్తూ ఉన్నాడో మనం ఇక్కడ చూడవచ్చును. కాబట్టి ప్రియదేని పిల్లారా, ప్రియ తండ్రులారా, మీ కుమారులు, కుమార్తెలు గొప్ప చదువులు చదివి ఉన్నారేమో, గొప్ప ఉద్యోగాల్లో స్థిరపడి ఉన్నారేమో, కానీ వారిలో యేసయ్య ఉన్నాడా? యేసయ్య వాక్యము వారిలో నిలిచి ఉందా? నీవు రక్షింపబడి నీ కుటుంబము ఈ లోకములో ఉంటే ఉపయోగం ఏముంది? నీ కుమారులు, కుమార్తెలు కూడా యేసయ్యలో నిలిచి ఉండాలి కదా. అప్పుడే కదా నీకు నిత్యమైన ఆనందము, సంతోషము. కాబట్టి నా ప్రియ తల్లిదండ్రులారా, ఈరోజు యోబు కలిగి ఉన్నటువంటి ఈ ఆలోచన, ఒక బాధ్యత కలిగినటువంటి ఆ యొక్క పరిస్థితిని, ఆ యొక్క బాధ్యతను కుటుంబ యజమానిగా నీవు తీసుకోవాలని, నీ కుటుంబంలో ఉన్నటువంటి వారందరి కొరకు నీవు దహన బలి అంటే ప్రార్థనా ధూపాన్ని, ప్రార్థనా జీవితాన్ని నీవు కలిగి ఉండాలని, నీ కుటుంబం కొరకు ప్రార్థించేటువంటి వ్యక్తిగా నీవు ఉండాలని. కుటుంబంలో ఒక్కరు ప్రార్థిస్తే చాలు అనేటువంటి వారు కూడా లేకపోలేదు. కుటుంబంలో ఉన్న అందరూ ప్రార్థిస్తే ఆ ప్రార్థన ధూపము వలె దేవుని పాద సన్నిధికి చేరుతుంది.
కాబట్టి యోబు గారి యొక్క మరి యథార్థ ప్రవర్తన, న్యాయవంతమైన ప్రవర్తన, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించినటువంటి ఆ పరిస్థితి దేవుని సన్నిధికి చేరినప్పుడు దేవుని సన్నిధిలో నుండి యోబు గురించి ఆయన సాక్ష్యం ఇవ్వగలిగారు. ప్రియదేని పిల్లరా, ఒక బాధ్యత కలిగిన తండ్రి ఏ రీతిగా ప్రవర్తించాలో, తన పిల్లలు పాపం చేశారేమోనని అరుణోదయమునే లేచి వారి కొరకు ప్రార్థించిన వాడిగా, వారి కొరకు ప్రాయశ్చిత్తం చేసిన వాడిగా యోబు భక్తుడు మనకి ఇక్కడ కనపడతా ఉన్నాడు. కాబట్టి ప్రియ తల్లిదండ్రులారా, మీ పిల్లల పట్ల మీ ఉద్దేశం ఏమిటి? మీ పిల్లలను ప్రభు యొక్క శిక్షలోను బాధలోను మీరు పెంచుతూ ఉన్నారా? బాధ్యత కలిగి నువ్వు ప్రవర్తించవలెనని దేవుడు ఈ రోజున నీతో మాట్లాడుతూ ఉన్నాడు. అట్లాంటి బాధ్యత కలిగిన తల్లిదండ్రులుగా మీరు ప్రభు యొక్క కృపలోను, ప్రభు యొక్క మరి శాశ్వతమైన ప్రేమలోను మీరు వర్ధిల్లాలని, మీ కుటుంబాలు ప్రభు యొక్క మరి ఉన్నతమైనటువంటి హస్తాల క్రింద భద్రపరచబడాలని ప్రార్థిస్తూ ఉన్నాను. బాధ్యత కలిగిన తండ్రిగా, బాధ్యత కలిగిన తల్లిగా మీ యొక్క బాధ్యతలను మీ కుమారుల పట్ల, మీ కుమార్తెల పట్ల కలిగి ఉండాలని, మీరు భక్తిని కలిగి ఉండి మీ పిల్లలకు భక్తిని నేర్పించాలని, మరి మీరు మాత్రమే మరి భక్తిని కలిగి ఉంటే ఉపయోగం లేదు అని దేవుని పేర మరి దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. ఆ రీతిగా భక్తిని కలిగి మీ కుటుంబాలను కట్టుకుందురుగాక. మీ పిల్లలు, మీరు సమస్తమును కూడా దేవుని చేత మరి ఆశీర్వదింపబడుదురుగాక. బాధ్యత కలిగి ప్రవర్తించుదురుగాక. ఆమేన్. సకల ఆశీర్వాదముల కారణభూతుడైన తండ్రి, మా మంచి దేవ, మీకు వందనాలు నాయనా. ఏ మంచి లేని మా జీవితంలో నాయనా మరొక నూతన సంవత్సరాన్ని అనుగ్రహించారు. నూతన సంవత్సరంలో 2వ దినాన్న ఈ రీతిగా నీ సన్నిధిలో చేరినైనా నీ వాక్యాన్ని ధ్యానం చేయడానికి కృప చూపారు. అవును తండ్రి, బాధ్యత కలిగిన తండ్రి ఏ రీతిగా తన పిల్లల పట్ల ప్రవర్తిస్తాడో అయినా ఈరోజు మీరు మాకు తెలియజేశారు నాయన. బాధ్యత కలిగిన తల్లిదండ్రులుగా ఈ రోజున ఇంతకాలమునైనా వారిని విడిచిపెట్టేసి ఉన్నారేమో. ఈ రోజు నుండి నాయన తమ పిల్లల పట్ల అయినా బాధ్యత కలిగి వారిని క్రీస్తు బోధలోను, శిక్షలోను వారిని పెంచడానికి ఆలోచన దయచేయమని ఈ రోజున తండ్రి, బాధ్యత కలిగిన తల్లిదండ్రులుగా నాయన ఇదిగో ఏ రీతిగా అయితే మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నారో నాయన, అదే రీతిగా మీ సువార్తను ప్రకటించడంలో కూడా వారికి ఆయన బాధ్యతను అనుగ్రహించమని ఆయన ఈ 2025వ సంవత్సరంలో అయినా నీ సువార్త అందని అనేక ప్రాంతాలకు సువార్త విరివిగా వెళ్ళటానికి సహాయం దయచేయమని, గతించిన సంవత్సరము కంటే ఈ సంవత్సరమునైనా అత్యధికముగా తండ్రి నైనా నీ సువార్త బయలు వెళ్ళటానికి కృప చూపమని నైనా అంతటా అందరూ మారు మనసు పొంది మిమ్మలను సొంత రక్షకునిగా అంగీకరించే భాగ్యము అనుగ్రహించమని ఈరోజు మేము చేయు పనులన్నిటి మీద మీ కను దృష్టి ఉంచి శాశ్వతమైన ప్రేమతో మీరు మమ్మలను కాపాడి అయినా మా పనిపాటలలోనూ మా ప్రయాణాలలోనూ సహాయము దయచేయమని ఈ దూతల కాపుదల అనుగ్రహించి మీరే మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.